నీకే చెప్తుంది, వెళ్ళు. వెళ్ళమంటుంటే నన్ను నన్ను వాటర్ బాటిల్లో వాటర్ తాగనివ్వడా? సూర్య, శామ్, 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 శామ్. శామ్, శామ్. శామ్, శామ్. ఏంటి? ఆర్ యు ఓకే? నీకేం కాలేదుగా? కాకపోవడం ఏంటి? అయింది. ఏమైంది శామ్? ఇన్సల్ట్ జరిగింది. శామ్, నేను అడిగింది ఏం కావాలి అసలు నీకు? ఆ వాటర్ బాటిల్ నీ సామాన్య వాటర్ బాటిల్ నేనేం తీసుకురాలేదు. కావాలంటే చూసుకో, నా దగ్గర వాటర్ బాటిల్ ఏమీ లేదు. చూసుకో సూర్య. వాటర్ బాటిల్ ఎత్తుకొచ్చాను అనుకుంటున్నావా? శామ్, అసలు ఆ వాటర్ నువ్వెందుకు తాగావు? అక్కడ అడిగింది తిట్టింది చాలదా? మళ్ళీ ఇక్కడికొచ్చి అదే క్వశ్చన్ వేస్తున్నావు. శామ్, నేను చెప్పేది కాస్త వింటావా? ఏంటి వినేది? ఎక్కిళ్ళొచ్చాయి, దానికి తోడు సమ్మర్. దాహం వేసింది, కొన్ని వాటర్ తాగాను. దానికి నువ్వంత గోల చేయాలా? ఎంత నీకు సామాన్యం మీద అంత ప్రేమ ఉంటే మాత్రం అంత ఓవర్ యాక్షన్ చేయడం కరెక్ట్ కాదు సూర్య. కరెక్ట్ కాదు. కాదంతే కాదు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,